యేసుక్రీస్తు నామములో మరి మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. మరి దేవుడిచ్చిన ఈ మహాకృపను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి గత నెల అంతటినీ కూడా దేవుడు మనందరినీ కాపాడాడు, సంరక్షించి మరి 8వ నెలలోనికి మనందరినీ ఏ రీతిగా ప్రవేశపెట్టిన ఆ దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది. ప్రియమైన దేవుని పిల్లారా, మరి అపోస్తుడైనటువంటి పౌలు గారు మరి పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మరి కొన్ని విలువైనటువంటి సంగతులను దేవుడు మనకు తెలియజేయాలని మరి ఎంతో ఆశపడుతూ మరి ఫిలిప్పి సంఘానికి పత్రికను రాస్తూ ఈ మాటలు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఏమని తెలియజేస్తూ ఉన్నాడు అంటే, ప్రియమైన దేవుని పిల్లారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలుగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు ఈరోజు ఇక్కడ మనకు ఒక 3 విషయాలు మనకు కనబడుతున్నాయి. మనందరికీ తెలిసినటువంటి మాటలే 3 విషయాలు కనబడుతున్నాయి. అందులో మొట్టమొదటిది శ్రేష్టమైన కార్యములు. ఏం కార్యములు అండి? శ్రేష్టమైనటువంటి కార్యములు. అది వివేచనతో, ఒకవేళ శ్రేష్టమైన కార్యములు చేయాలన్నటువంటి ఆలోచన మనలోనికి కనుక వచ్చిందనుకోండి, ప్రియమైన దేవుని, అది ఏ విధంగా ఉండాలట? తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై ఉండాలి. హల్లెలూయా. ఏ విధంగా ఉండాలి? అది తెలివితోనూ సకల విధములైనటువంటి అనుభవ జ్ఞానముతోనూ ఉండాలి. అంటే ప్రియమైన దేవుని పిల్లారా, ఇక్కడ మనం ఆలోచించాలి. దేవుణ్ణి ప్రేమిస్తే మనము శ్రేష్టమైనటువంటి కార్యాలను మనము చేయగలుగుతాం. ఆలోచించండి, అవునా కాదు? దేవుణ్ణి ప్రేమిస్తేనే శ్రేష్టమైనటువంటి కార్యాలు చేయాలనేటువంటి ఆ ఉన్నతమైన ఆలోచన మన మదిలోనికి రాగలుగుతుంది. అవునా కాదా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా. అంటే ఇక్కడ ప్రియమైన దేవుని పిల్లారా, ఆ శ్రేష్టమైనటువంటి కార్యములను మరి అది ఏ విధంగా చేయాలట? అది ప్రేమతో కూడినదై ఉండాలి. అంటే చూడండి, ప్రేమ గుడ్డిగా చేయకూడదు ప్రియమైన దేవుని పిల్లారా. చాలా మంది అంటారు కదా, ప్రేమ గుడ్డిది, ఇంకా మూగది, చెవిటిది, ఎన్నో విధాలైనటువంటి వర్ణనాతీతాలు ఉన్నాయి ప్రేమను గురించి కదా. లోకములో ఉన్న ప్రేమ వేరు, యేసుక్రీస్తు ప్రభులో ఉన్న ప్రేమ వేరు. లోకము చూపించే ప్రేమ వేరు, యేసుక్రీస్తు ప్రభు చూపించిన ప్రేమ వేరు. కాబట్టి ఆ ప్రేమను మనము కలిగి ఉన్నట్లయితే అది తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ మరి అది అంతకంతకు అభివృద్ధిలోనికి రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ప్రియమైన దేవుని గారు, ఇప్పటి వరకు బాగానే ఉంది. మరి శ్రేష్టమైన కార్యాలు చేయాలి అంటే దేవుని యొక్క ప్రేమ మనలో ఉండాలి. మరి దేవుని ప్రేమను పొందుకొని మరి శ్రేష్టమైనటువంటి కార్యాలను చేసిన భక్తులు బైబిల్ గ్రంథంలో ఎవరైనా ఉన్నారా? మీకు తెలిసింది ఏదైనా పర్లేదు, ఒక మాట చెప్పండి. చాలా ఉన్నాయండి, సడన్గా గుర్తు వస్తుంది కదా. ఉన్నాయంటారా? ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. దేవుడు ప్రేమతోనూ మరి తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ మరి శ్రేష్టమైనటువంటి కార్యాలను చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఆ సందర్భాన్ని ఒకదాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి ముందుకు వెళదాం ప్రియమైన దేవుని పిల్లారా. 1 సాముయేలు గ్రంథము ఆలోచించండి ఒకసారిగా, మనము ముందుకు వెళదాం. ఆ సందర్భాన్ని మరి పౌలు గారు మాట్లాడిన మాటలను మరి ఏ విధంగా ఆ మాటలు సింక్ అయి ఉన్నాయి, ఏ విధంగా బైబిల్ గ్రంథంలో లిఖించబడి ఉన్నాయనే మాటలను మనము చూద్దాం. 1 సాముయేలు గ్రంథము 17వ అధ్యాయము మనందరము చాలాసార్లు చదివినటువంటి లేఖన భాగము. అయినప్పటికీ కూడా మరొకసారి
దేవుని ప్రేరేపణను బట్టి మరొకసారి జ్ఞాపకము చేయాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. 17వ అధ్యాయము 17వ వచనము. యెషయి తన కుమారుడైన దావీదును పిలిచి నీ సహోదరుల కొరకు నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమెడును ఈ 10 రొట్టెలను తీసుకొని దండులోనున్న నీ సహోదరుల దగ్గరికి త్వరగా పొమ్ము. 18వ వచనము. మరియు ఈ 10 జున్నుగడ్డలు తీసుకొని పోయి వారి సహస్రాధిపతికి ఇమ్ము. నీ సహోదరులు క్షేమముగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకొని వారి యొద్ద నుండి ఆనవాళ్ళు ఒకటి తీసుకొని రమ్మని చెప్పి పంపివేసెను. ప్రేమైన దేవుని పిల్లరా, ఇక్కడ దావీదు గురించినటువంటి గొప్ప కార్యాన్ని మరి యెషయా కుమారుడైనటువంటి మరి తన కుమారులలో చిన్నవాడైనటువంటి వాడు గొర్రెల కాపరిగా పనిచేస్తున్నటువంటి ఈ దావీదు గారిని గురించి ఈ మాటలు, గొర్రెల మందను కాస్తున్న ఈ దావీదుని గురించి మరి ఈ మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. మరి ఇక్కడ దావీదు శ్రేష్టమైన కార్యము చేసినట్లుగా ఏమైనా ఉందా అని మనం ఆలోచించాలి. ప్రియమైన దేవులారా, ఈ సందర్భాన్ని ఎందుకు రాయించాడు? మరి దావీదు ఏ శ్రేష్టమైనటువంటి కార్యాన్ని పూనుకుంటున్నాడు, ఏ శ్రేష్టమైనటువంటి కార్యాన్ని చేయాలని తలంచి ఉన్నాడు? ఈ మాటలను మనం ఇక్కడ ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి. కాబట్టి ప్రియమైన దేవులారా, తన యొక్క అన్నలు మరి సైన్యములో ఉన్నారు. ఆ సైన్యము దగ్గరికి తన తండ్రి పంపుతా ఉన్నాడు. ఎవరిని? దావీదును పంపుతా ఉన్నాడు. దావీదును పంపుతూ ఏంటి అట, మరి ఏడ్చినటువంటి గోధుమలట, మరి 1 తూమెడు గోధుమలను 10 రొట్టెలను మరి అదే విధముగా 10 జున్నుగడ్డలను తీసుకొని అక్కడికి వెళ్ళు. ఆ సైన్యములో ఉన్నటువంటి నీ సహోదరులు మరి వారు ఏ రీతిగా ఉన్నారు, ఆ యుద్ధంలో వారు ఉన్నారు కదా, ఆ దండులో వారు ఉన్నారు, వారు బాగున్నారా లేదా, వారి క్షేమాన్ని తెలుసుకొని నువ్వు మరలా వారి దగ్గర నుంచి ఒక ఆనవాలు తీసుకొని నా దగ్గరికి రమ్ము అని చెప్పి తండ్రి మరి దావీదుకు తెలియజేసి ఉన్నాడు. దావీదు తన మందను ఇంకొకరికి అప్పగించి దావీదు ఆ సైన్యము కాడికి దావీదు వెళ్ళాడు. ప్రియమైన వాళ్ళారా, వెళ్ళిన తర్వాత అక్కడ దావీదు ఆ సైన్యములో జరుగుతున్న ప్రతి ఒక్క పరిస్థితిని దావీదు భక్తుడు ఆ పరిస్థితిని అంతటిని కూడా గమనిస్తూ ఉన్నాడు. అక్కడ జరుగుతున్నటువంటి ఆ విపత్తునంతటిని కూడా ఆలోచిస్తూ ఉన్నాడు. ఏంటిది ఇక్కడ, ఎందుకు ఈ యుద్ధం జరుగుతుంది, ఈ ఫిలిష్తీయులకును మరి ఇశ్రాయేలులకు ఎందుకు ఈ యుద్ధం జరుగుతుంది, ఇది జరగడానికి గల కారణం ఏంటి అని దావీదు భక్తుడు అక్కడికి తండ్రి చెప్పిన పద్ధతిగా అవన్నిటిని తీసుకొని ఆ యొక్క సైన్యము కాడికి వెళ్ళి ఆ సైన్యము ఎదుట నిలవబడి ఆలోచనలోనికి వెళ్ళిపోయాడు. దావీదు భక్తుడు ఆలోచనలోనికి వెళ్ళిపోయి ఆయన అక్కడ ఆలోచిస్తూ కొన్ని మాటలు ఆయన అక్కడ అనుకుంటున్నాడు. ఈ ఫిలిష్తీయుడు ఏపాటివాడు, జీవము కలిగిన దేవుని సంఘమును ఎదిరించడానికి వీరికే అధికారం ఉన్నది, ఒక సున్నతి లేనటువంటి ఫిలిష్తీయుడు వీడేపాటి వాడు అని చెప్పి దావీదు తన మదిలో ఆలోచిస్తూ ఉంటున్నాడు. వీడు ఈ విధంగా ఎందుకు భయపెట్టుతున్నాడు, ఎందుకు ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలను మరి ఓడించడానికి ఏ విధంగా అంతగా నిలబడి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని దావీదు భక్తుడు అక్కడ ఆలోచన చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఏం చేయాలి అనేటువంటి విషయము సౌలు కూడా తోచటలేదు. రాజు అయినటువంటి సౌలు అంతఃపురములో నుండి ఆలోచన చేస్తూ ఉన్నాడు. మరి అక్కడ ఉన్నటువంటి ఆ గోలియాతు బలవంతుడు, మరి చాలా అభ్యాసములు కలిగినటువంటి వాడు ఆ యొక్క గోలియాతు సవాలు విసురుతూ ఉన్నాడు.
మాలో నుంచి నేను ఒకరిని నిలబడుతున్నాను, మీలో నుంచి ఒకరు నిలబడండి. ఎవరైతే గెలుస్తారో ఓడిపోయిన వారు వారికి దాసులుగా ఉంటారని అక్కడ ఆ యొక్క గోలియాతు సవాలు విసురుతా ఉన్నాడు. సవాలు విసురుతా ఉంటే ఇక్కడ దావీదు మాట్లాడుతూ ఉంటున్నాడు. దావీదు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ప్రియమైన దేవుని పిల్లరా, ఈ సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు, ఈ గోలియాతు ఏపాటి వాడు, వీడిని నేను ఓడించలేనా అనేటువంటి ఆలోచనలోనికి దావీదు వెళ్ళిపోయి అక్కడ మాట్లాడుతూ ఉండగా ఆ మాటలన్నీ కూడా ఆ సైన్యములో మాట్లాడుతున్న మాటలు ఈ నోట ఆ నోట అది ఎక్కడి వరకు వెళ్ళింది? సౌలు నోట్ల పడిపోయింది. సౌలుకు చేరేటువంటి విధముగా దావీదు మాట్లాడాడు. ఆ మాట్లాడిన తర్వాత దావీదును సౌలు పిలిపించాడు. పిలిపించి, దావీదు నువ్వేమనుకుంటున్నావు? ఇది ఎంతవరకు సమంజసము? ఆయన బలము కలిగినటువంటి వాడు అని చెప్పి సౌలు దావీదుతో మాట్లాడగా, ప్రియమైన దేవుని పిల్లరా, ఆ దావీదు అంటున్నాడు, జీవము కలిగిన దేవుని సైన్యమును తృణీకరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏపాటివాడు? మన బలము ఏపాటిది? దేవుని పట్ల ఉన్న ప్రేమ దావీదు ఏ విధంగా ఆ యొక్క యుద్ధమును గెలవాలి, ఆ యొక్క గోలియాతును నేను ఏ విధంగా ఓడించాలి అని ఆ సైన్యము దగ్గర ఉండి ఆ దావీదు ఆలోచన చేస్తూ, మరి దేవునికి ఏ విధమునైనా ఈ శ్రేష్టమైన కార్యాన్ని నేను చేసి దేవుని నామాన్ని నేను మహిమపరచాలి, దేవుని నామాన్ని నేను మహిమపరచాలి అని దావీదు ఆలోచన చేస్తూ ఒక శ్రేష్టమైన కార్యాన్ని నేను చేయాలని ఆయన పూనుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ గొప్ప కార్యాన్ని చేయడానికి ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన మరి అక్కడ ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉంటే సౌలు భయపడుతూ ఉన్నాడు. ఆ సైన్యాన్ని చూసి, ఆ గోలియాతును చూసి భయపడుతూ వెనకంచె వేస్తూ ఉన్నాడు. ఆ సైన్యము మొత్తము భీతిలుతూ ఉంది, భయంతో నింపబడి ఉంది. కానీ దావీదు మాత్రము జీవము కలిగిన దేవుని సైన్యమును ఎదిరించుటకు వాడే పాటివాడు. చూడండి, దావీదుకు దేవుని పట్ల ఉన్న ప్రేమ ఏ విధంగా కనబడుతుందో ఇక్కడ ఆలోచించండి. ఒక శ్రేష్టమైనటువంటి కార్యాన్ని చేయడానికి చిన్నవాడు, అతి సుందరుడు, కండలు లేవు, బలము లేనివాడు, కానీ ఆజానుభావుడైనటువంటి ఆ గోలియాతును ఓడించాలనేటువంటి ఆత్మవిశ్వాసము కలిగినటువంటి ఈ దావీదు పూనుకొచ్చున్నాడు. పూనుకొని ఈ మాటలన్నీ కూడా మరి సౌలుకు చేరబడ్డాయి. సౌలు దావీదును పిలిపించాడు. పిలిపించి మాట్లాడగా ఆ మాటలను చూడండి, ప్రియమైన దేవుని పిల్లలు, ఒకసారి చూడండి, ఆ మాటలు మనకు కనబడుతూ ఉంటున్నాయి. ఇదే 17వ అధ్యాయము 31వ వచనాన్ని సౌలు దావీదును పిలిపించి దావీదుతో మాట్లాడుతున్న ఆ సందర్భాన్ని మనం చూద్దాం. చూడండి, దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియగా ఆ సంగతి సౌలుతో తెలియజెప్పిరి గనుక అతడు దావీదును పిలువనంపెను. ఈ ఫిలిస్తీయుని బట్టి ఎవరి మనస్సులో కృంగ నిమిత్తము లేదు. మీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా, సౌలు ఈ ఫిలిస్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు. వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడు అని దావీదుతో అనెను. ప్రియమైన దేవుని పిల్లరా, సౌలు దావీదును పిలిపించి ఆ దావీదుతో సౌలు మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు, నువ్వు బాలుడవు, నువ్వు చిన్నవాడవు. ఆ గోలియాతుని ఎదిరించడానికి, ఆ గోలియాతుతో పోట్లాడడానికి నీకున్న బలము చాలదు
ఆ గోలియాదు చిన్నప్పటి నుంచి వెళ్ళి యుద్ధాలు నేర్చినటువంటి వాడు, అభ్యసించిన వాడు. నీకు అది లేదు, నీ బలము సరిపోదు అని చెప్పి సౌలు దావీదుతో మాట్లాడుతూ ఉన్నాడు. దావీదుతో మాట్లాడగా ప్రియమైన దేవుని పిల్లరా, ఆ మాటలు సౌలు దావీదును చూచి ఆ మాటలు మాట్లాడుతుండగా గోలియాదు యుద్ధంలో మరి ఎన్నో విధాలుగా అనుభవ జ్ఞానం కలిగిన వాడని ఆ మాటలు సౌలు దావీదుకు చెప్పిన తర్వాత దావీదు తన తెలివిని, తన యొక్క అనుభవాన్ని అక్కడ వాడుతున్నట్లుగా మనకు కనబడతా ఉంది. చూడండి, ఆ మాటలు కూడా కనబడుతున్నాయి. 34వ వచనం నుంచి కొన్ని వచనాలు. 34వ వచనం. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయించుడగా సింహమును ఎలుగుబంటిను వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని. అంటే ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ చూడండి, దావీదు యొక్క అనుభవాన్ని సౌలుకు తెలియజెప్పుతా ఉన్నాడు. ఇక్కడ దావీదు ఆయన గొర్రెల కాపరి, గొర్రెల మందలో ఉన్నటువంటి వాడు, ఆ మందను కాయించినటువంటి వాడు. అంటే చూడండి, దావీదు యొక్క తెలివిని, దావీదులో ఉన్నటువంటి అనుభవాన్ని సౌలు రాజుకు తెలియజెప్పుతా ఉన్నాడు. అయ్యా, నేను మందను కాయించున్నప్పుడు సింహములు వచ్చాయి, ఎలుగుబంట్లు వచ్చాయి, వాటి నోటిలో నుంచి గొర్రె పిల్లలను విడిపించి తీసుకొని నేను వచ్చాను, వాటి నోటిలో నుంచి వాటిని విడిపించుకొని నేను వచ్చాను. అంటే చూడండి, ఆయన ఏ విధంగా ఎంత ధైర్యం కలిగి మాట్లాడుతూ ఉన్నాడు. అవి నా మీదికి వచ్చినప్పుడు, నా మీద పడినప్పుడు వాటి గడ్డము పట్టుకొని వాటిని చంపివేసి తిని, సింహమును సైతము రెండుగా చీల్చివేశాను. అంటే చూడండి, దావీదు యొక్క అనుభవాన్ని అక్కడ సౌలు రాజుకు తెలియజెప్తా ఉంటున్నాడు. ఆ 36వ వచనాన్ని చూడండి ఒకసారి. మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే, జీవము కలిగిన దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగునని సౌలుకు ప్రత్యుత్తరాలు ఇస్తా ఉంటున్నారు, జవాబులు ఇస్తా ఉంటున్నారు. సింహము కంటే గొప్పవాడా, సింహము కంటే బలమైన వాడా, ఎలుగుబంటి కంటే బలవంతుడా ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎపాటివాడు? అంటే చూడండి, దావీదు గారి యొక్క ఆ బలము ఎంత గొప్పగా ఉంది. అంటే చూడండి, ఆ గోలియాదుతో నేను యుద్ధం చేయడానికి ఈ బలము సరిపోదా, ఈ అనుభవము సరిపోదా, ఈ జ్ఞానము సరిపోదా, ఈ తెలివి సరిపోదా? దేవుని పట్ల ఉన్న ప్రేమ దావీదును యుద్ధములోనికి నడిపించడానికి ఆ ప్రేమ ఆయనను ప్రోత్సహిస్తుంది. ప్రేమైన వల్ల అంటే చూడండి, దావీదు భక్తుడు ఒక శ్రేష్టమైన కార్యాన్ని దేవుని కొరకు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లరా, ఆ దావీదు గారు ఆయన తెలివిని, ఆయన అనుభవాన్ని మరి అక్కడ వాడుతున్నట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలమైన మనము తాను ఏ విధంగానైతే తన అనుభవాన్ని నేను బాలుడనైనా పర్వాలేదు, కానీ సింహములను ఎలుగుబంటులను నేను ఏ విధముగానైతే వాటిని చంపితేనో, దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి వాటన్నిటిని చంపాను. దేవుడు నాకు తోడై ఉంటే ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏర్పాటివాడు, వాణిని కూడా నేను ఎదిరించగలుగుతాను, పోట్లాడుతాను, వాణిని నేను గెలుస్తాను అని మాట్లాడినప్పుడు సౌలు ఆ మాట కాదనలేదు, దావీదును యుద్ధానికి సిద్ధము చేశాడు. ప్రియమైన దేవుని పిల్లారా, యుద్ధానికి సిద్ధము చేసి మరి దావీదు దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నాడు.
ఒక శ్రేష్టమైన కార్యము చేయడానికి తన అనుభవాన్ని ఏ రీతిగా వాడుతున్నాడు అనేటువంటి మాటలు మనము చూసాం. చూడండి, ఒక మాట చూద్దాం. మొదటి సామెయలు గ్రంథము 17వ అధ్యాయము మరి 40వ వచనాన్ని ఒక్కసారి మనము చూద్దాం. 40వ వచనాన్ని చూడండి. తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నుండని రాళ్లను ఏరుకొని తన యొద్ద ఉన్న చిక్కములో నుంచుకొని వడిసెలు చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయెను. ప్రియమైన దేవుని పిల్లల చూడండిగా, అక్కడ దావీదు యుద్ధ రంగంలోనికి దిగుతా ఉన్నాడు, అక్కడికి వెళ్తా ఉన్నాడు. ఆ ఏటి లోయలోనికి మరి దావీదు దిగుతా ఉన్నాడు. 5 నున్నటి రాళ్లను తీసుకొని వెళ్తా ఉన్నాడు. ఈ 5 ఎందుకు తీసుకొని వెళ్తా ఉన్నాడు? 5 ఎందుకు తీసుకొని పోతా ఉన్నాడు? అక్కడ ఉన్నది గోలియాత్ ఒక్కడే కదా, గోలియాత్ ఒక్కడే ఉన్నాడు కదా అక్కడ. మరి 5 ఎందుకు తీసుకున్నాడు ఇక్కడ? ఈ 5 రాళ్ళలో ఉన్న మర్మం ఏంటిది? ఈ 5 రాళ్ళు తీసుకోవడానికి గల కారణం ఏమై ఉన్నది అంటే, ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ ఆలోచించండి. దావీదు ఎప్పుడైతే ఆ సైన్యం ఎదుటకు వెళ్ళిండో, తన సహోదరుల దగ్గరికి వెళ్ళాడో, అక్కడ ఆ సైన్యంలో ఉన్న ప్రతి వారిని కూడా గమనించాడు. అక్కడ ఉన్న పరిస్థితిని ఆలోచించాడు. ఎలా ఆలోచించాడు అంటే, ఈ ఒక్క రాయితో నేను గోలియాతును చంపుతాను, వాడు చచ్చిపోతాడు. కానీ వాని వెనకాల ఇంకెవరైనా ఉన్నారేమో, బలం కలిగినోడు ఇంకెవరైనా ఉన్నాడేమో. ఒకవేళ వాడే కనుక నా మీదకి వస్తే అంటే చూడండి, తన తెలివిని వాడుతూ ఉన్నాడు, తనలో ఉన్న ఆ అనుభవాన్ని వాడుతూ ఉన్నాడు. వాడుతూ 5 నున్నని రాళ్ళు తీసుకొని ఆ చిక్కములో ఉంచుకొని ఒడిసెల చేత పట్టుకొని ఆ యొక్క యుద్ధములోనికి దిగి వెళ్ళిపోతా ఉన్నాడు. మరి ఆ 5 రాళ్ళు, ప్రియమైన దేవుని పిల్లరా, మనం ఆలోచించాలి. ఆ 5 రాళ్ళు ఎందుకు తీసుకొని వెళ్ళాడు? ఉన్నవాడు గోలియాదు ఒక్కడే ఉన్నాడు, కానీ ఆ గోలియాదు ఒక రాయితో చనిపోయాడు, మనందరికీ తెలుసు కదా. మరి మిగిలిన 4 రాళ్ళు ఏమైపోయాయి అంటే చూడండి, ఆ 4 రాళ్ళను దేనికి వాడాడు, ఎవరెవరికి వాడాడు? చూడండి, ఒక మాట మనం చూద్దాం. 2వ సామెయేలు గ్రంథము చూడండి, 2వ సామెయేలు గ్రంథము 21వ అధ్యాయం. మిగిలిన 4 రాళ్ళు ఎవరెవరికి ఈ యొక్క దావీదు వాడాడు అనేటువంటి విషయము మనకు క్లుప్తంగా రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లలు, 21వ అధ్యాయము 2వ సామెయేలు గ్రంథము 21వ అధ్యాయము మరి 16వ వచనం. అప్పుడు రిఫాయీయుల సంతతి వాడదు ఇష్బెనోబా అను ఒకడు ఉండెను. అతడు ధరించి ఉన్న ఖడ్గము క్రొత్తది. వాని ఈటె 300 తులముల ఎత్తు, ఇత్తడి గలది. నేను దావీదును చంపెదనని అతడు చెప్పి ఉండెను. ప్రియమైన దేవుని పిల్లలు, ఇక్కడ చూడండి, అక్కడ బెనేబా అనేటువంటి ఒకడు ఉన్నాడు, దావీదును చంపాలని అనుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలు, 2 రాళ్ళు పోయాయా అంటే చూడండి, దావీదు ఆ సైన్యము కాడికి వెళ్ళి ఆయన ఆలోచించాడు, ఆ పరిస్థితిని, ఆ వాతావరణాన్ని ఆలోచించాడు, దాన్ని గ్రహించాడు. అక్కడ నేను ఎన్ని రాళ్ళు తీసుకుని వెళ్ళాలి, నేను ఏ విధంగా యుద్ధంలోనికి వెళ్ళాలి, ఒకవేళ ఆ సైన్యంలో నుంచి ఇంకెవరైనా వస్తున్నాడా, గోలియాతు వెనకాల ఇంకెవరైనా ఉన్నారా అనేటువంటి ఆలోచన కలిగి తన ఆ గొర్రెలను మేపుతున్నటువంటి అనుభవాన్ని, ఆ గొర్రెలను సింహాలు ఎలుగుబంటులు ఎత్తుకపోతుండగా వాటిని అడ్డగించినటువంటి ఆ బలాన్ని, ఆ తెలివిని ఈ యుద్ధంలో దావీదు వాడుతూ ఉన్నాడు. ప్రేమైన ఉన్నాడు, ఆ వాడుతూ ఆ యొక్క బెనేబా అనేటువంటి ఒకడు దావీదును చంపాలని, ఆ యొక్క గోలియాతు వెనక నుండి చంపాలని అనుకున్నాడట. ఒక రాయి గోలియాతుకి అయిపోయింది, 2వ రాయి బెనేబాకి అయిపోయింది. అక్కడ చూడండి, ఇంకొక మాట చూద్దాం.
18వ వచనం. అటు తరువాత ఫిలిస్తీయులతో గోబు దగ్గర మరలా యుద్ధము జరగగా కూషాతీయుడైన సిబ్బెకై రేఫాయిల సంతతి వాడగు సఫూను చంపెను. ప్రేమైన దేవులారా, రెండో వాడు సఫూను. అక్కడ చూడండి, దావీదు గోలియాతు వెనకాల ఉన్నటువంటి రెండవ వాడు సఫూనును ఆయనను చంపాడు. ప్రేమైన దేవుని పిల్లలు, అక్కడ ఆ విధంగా గోలియాతు వెనకాల ఉన్న వారిని ఏ విధంగా దావీదు పరిశీలన చేస్తూ ముందుకు వెళ్ళాడో ఆ సఫూనును చంపాడు. మరి మూడవది అయిపోయాడు. మరి మూడవ వాడిని చూడండి, కింది వచ్చాను. తర్వాత ఇంకొక యుద్ధము గాతు దగ్గర జరిగెను. అక్కడ మంచి ఎద్దరి ఒకడు ఉండెను. ఒక్కొక్క చేతికి 6 వ్రేలును 24 ఏళ్ళు కలిగిన వాడు అతనికి ఉండెను. అతడు రెఫాయీల సంతతి వాడు. అతడు ఇశ్రాయేలులను తిరస్కరించుచుండగా దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యోనాతాను అతనిని చంపెను. ప్రేమైన దేవుని పిల్లారా, ఇక్కడ చూడండి, మంచి ఎత్తరి ఒకడు, అంటే వానికి 6 ఏళ్ళు ఉన్నాయట. మొత్తము 24 ఏళ్ళ కలిగిన వాడట. అంటే చూడండి, ఈ యొక్క గోలియాతు యొక్క సహోదరుడు కూడా అక్కడే ఉన్నాడు. ప్రేమైన దావీదు తెలివితోనూ తన అనుభవ జ్ఞానముతోనూ 5 నున్నటి రాళ్ళు ఎంచుకొని చిక్కములో పెట్టుకొని ఒడిశల చేత పట్టుకొని వెళ్ళాడు. ఆ 5గురిని దావీదు చంపాడు. ప్రేమైన దేవుని, 5 రాళ్ళ వెనకాల ఉన్న మర్మము 5గురు ఉన్నారని ఆ సైన్యము దగ్గరికి వెళ్ళి దావీదు గ్రహించాడు. అంటే చూడండి, తన అనుభవాన్ని ఏ రీతిగా వాడుతూ ఏ విధముగా ఆ యుద్ధములోనికి వెళ్ళాడో. అంటే చూడండి, ఆ గోలియాతును చంపి, ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని నామాన్ని మహిమపరిచాడు. దేవుని యొక్క నామాన్ని మరి దావీదు మరి ఆ గోలియాతును చంపి, గోలియాతును పడగొట్టి, గోలియాతు వెనకాల ఉన్న ఆ బలశూరులను చంపివేసి వారందరినీ నేలకు ఒరిగించి దేవుణ్ణి మహిమపరిచాడు దావీదు. దేవుని పట్ల ఉన్న ప్రేమ శ్రేష్టమైనటువంటి కార్యాన్ని చేయడానికి దావీదును పొరికొల్పింది. ప్రియమైన వాళ్ళ, ఈరోజు ఆ గొప్ప కార్యాన్ని చూడండి, ఒక గొప్ప కార్యాన్ని దేవుడు చేశాడు. గోలియాతును చంపడము ఎంత గొప్ప కార్యము దేవుని పిల్లలారా. అంటే చూడండి, దావీదు ఏ విధంగానైతే ఆ విధంగా మరి గోలియాతును చంపాడో, నేలకు ఒరిగించాడో, దావీదు జీవితము మరి మాట్లాడుతూ ఇంత చక్కటి మాట మరి అపోస్తులైన పౌలు గారు మాట్లాడిన మాటలు ఈ సందర్భానికి సరిపోతుంది. ప్రియమైన దేవుని పిల్లరా, మరి ప్రియమైన దేవుని పిల్లరా, మన జీవితంలో కూడా ఆ ప్రేమ ఆ శ్రేష్టమైనటువంటి కార్యములను చేయునట్లుగా మనలను నడిపిస్తుందా? ఆలోచించండి. దావీదు దేవుణ్ణి ప్రేమించాడు. దేవుణ్ణి ప్రేమించినటువంటి దావీదు ఒక శ్రేయస్కరమైన కార్యాన్ని చేయగలిగాడు. ఈరోజు దేవుణ్ణి ప్రేమిస్తున్న మనము మరి దేవుని కొరకు ఒక మంచి కార్యం, ఒక గొప్ప కార్యాన్ని మనం చేయగలుగుతున్నామా? ఆలోచించండి. మన పిల్లలు బాగా చదవాలన్న ఆశ మనలో ఉంటుంది. రెయ్యి పగలు కష్టపడి మరి చదివిస్తున్నాం. వారి పుట్టినరోజు ఘనంగా చేయాలి. నా కొడుకు, నా కుమార్తె పుట్టినరోజు ఘనంగా నేను చేయాలని మనం అనుకుంటాం. అంటే చూడండి, అంటే ఆ కుమారుని మీద, ఆ కుమార్తె మీద నీకు ఎంత ప్రేమ ఉంటే అంత ఘనంగా చేయగలుగుతాం. ఇక్కడ దావీదుకు కూడా దేవుని పట్ల ఉన్న ప్రేమ గోలియాతును చంపేంతగా దేవుణ్ణి ప్రేమించగలిగాడు. అంత గొప్ప కార్యాన్ని దావీదు చేయగలిగాడు. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లరా, దేవుని కొరకు మరి ఉన్నతమైనటువంటి కార్యాలు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని ప్రేమను మనము అది ఎంత గొప్పదో, ఎంత విలువైనదో మనం ఆలోచించాలి అని దేవుడు కోరుతా ఉన్నాడు. ప్రేమైన దేవుని పిల్లరా, దావీదే కాదు, ప్రేమైన దేవుని పిల్లరా, మహనీయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు
ఆయన ఎంత గొప్ప కార్యాన్ని చేశాడు ఒకసారి ఆలోచించండి. ఎంత గొప్ప కార్యాన్ని చేశాడు. దేవుని పట్ల తన ప్రేమను చూపించాడు. దేవుణ్ణి మహిమపరచడానికి ఒక శ్రేష్టమైనటువంటి కార్యాన్ని సిలువలో చేశాడు. చేశాడా లేదా ప్రియమైన దేవుడా? ఏం చేశాడు సిలువలో? సిలువలో ఏం చేశాడు? మన పాపములన్నింటినీ పరిహరించాడు. పాపములో నుంచి విడుదల కలగ చేశాడు. అంటే చూడు, దేవుణ్ణి మహిమపరచడానికి ఆ దేవుని మీద, తండ్రి అయినటువంటి దేవుని మీద ఉన్న ప్రేమ తన ప్రాణాన్ని పెట్టేంతగా తనను తాను పురికొల్పింది దేవుని ప్రేమ. ప్రియ సంగమా, ఆలోచించండి. దేవుని కొరకు మనం ఏ మంచి కార్యాలు చేయగలుగుతున్నాం? దేవుని కొరకు మనం ఏ విధంగా పరికొల్పబడుతూ ఉంటున్నాం? ఏ శ్రేష్టకరమైనటువంటి కార్యాలను మనం చేయగలుగుతున్నాం? మనం ఆలోచించాలి. ఈరోజు మనం జ్ఞాపకం చేయాలి. మహనీయుడైన యేసుక్రీస్తు ప్రభు చేసిన ఒక కార్యాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం. నేను ఈ మాట చదివించి ముగిస్తాను. ప్రేమైన యోహాను సువార్త 8వ అధ్యాయము 8వ చివరి వచనం 59వ వచనం చూడండి. కాబట్టి మీరు ఆయన మీద రువుటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయేను. అంటే చూడండి ప్రియమైన దేవుడు ఇక్కడ దాగి ఆయన వెళ్ళిపోయాడు. ఎందుకు దాగాడు? దేవుడే కదా మీరు అనొచ్చు. ఇక్కడ ఆయన దేవాది దేవుడే కదా. ఆయన ఎందుకు దాగవలసి వచ్చింది? ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? యేసుక్రీస్తు ప్రభు కనుక అక్కడ దాగకపోతే, యేసుక్రీస్తు ప్రభు గిట్ట అక్కడ నుంచి వెళ్ళిపోకపోతే ఈ శ్రేష్టమైనటువంటి కార్యము జరగకపోయేది. వాళ్ళు ఆయనను కొట్టడానికి రాళ్ళు రువ్వుతూ ఉన్నారు. అంటే చూడండి, అక్కడైనా గిట్ల దొరికినట్లయితే యేసుక్రీస్తు ప్రభు సిలువ మోసేవాడు కాదు, సిలువలో బలియాగం అయ్యేవాడు కాదు, ఈరోజు ఆ సువార్త ప్రకటించేది కాదు, ఆయన మన పాపములను తొలగించేవాడు కాదు. అంటే ఎక్కడ లొంగాలో అక్కడ లొంగాడు, ఎక్కడ దాటాలో అక్కడ దాటిపోయాడు. అంటే చూడండి, దేవుడి కార్యాన్ని చేయడానికి యేసుక్రీస్తు ప్రభు కూడా దాగాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా దాగి ఉన్నాడు. రాళ్ళు తీసినప్పుడు వెళ్ళిపోయాడు అక్కడ నుంచి. అంటే ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది? అక్కడ దేవుడు తన కార్యాన్ని చేయవచ్చు, కానీ ఒక గొప్ప కార్యము జరగాలి. ఆ గొప్ప కార్యము జరగాలి అంటే ఇక్కడ దేవుడు దాగి వెళ్ళిపోయాడు మందిరంలో నుంచి. అంటే ప్రేమైన దేవుడులారా, ఇక్కడ మనము ఆలోచించాలి. దేవుడు శ్రేష్టమైనటువంటి కార్యాన్ని ఆయన చేయాలి కాబట్టి అక్కడ దాగవలసి వచ్చింది. ఆ శ్రేష్టమైన కార్యము మన పాపములన్నీ తొలగించేటువంటి కార్యము. కలవరి కొండలో నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని పెట్టగలిగాడు. అంటే చూడండి, దేవుడు తన అనుభవాన్ని కూడా అక్కడ వాడాడు. ఈరోజు ప్రియమైన దేవుడులారా, ఆ పరిశుద్ధమైన రక్తంలో కడగబడిన మనము, సంఘముగా కట్టబడిన మనము, మరి ఆయన నిర్దోషమైన నిష్కలంకమైనటువంటి ఆయన రక్తంలో మన బ్రతుకులను కడుక్కున్న మనము, మరి ఆయన కొరకు ఏ శ్రేష్టమైనటువంటి కార్యాన్ని మనం చేయగలుగుతున్నాం? దావీదు శ్రేష్టమైన కార్యాన్ని చేశాడు. మహనీయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఈ రీతిగా బ్రతకాలి అని చెప్పాడు. మన పాపములన్నిటిని కూడా తొలగించాడు. ఆ పరిశుద్ధమైన రక్తంలో కడిగాడు. ఆ పరిశుద్ధమైన రక్తంలో కడగబడిన మనము, పరిశుద్ధముగా పిలువబడుతున్న మనము, ఈరోజు ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని కొరకు నువ్వు చేసిన శ్రేష్టమైన కార్యము ఏదైనా ఉందా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచించండి. యేసుక్రీస్తు అక్కడ కనబడకుండా వెళ్ళిపోతున్నాడు. ఎందుకు అంటే ఒక శ్రేష్టమైన కార్యము చేయాలి. ఒక శ్రేష్టమైనటువంటి కార్యము చేసిన కొరకు ఆయన అక్కడి నుంచి
వెళ్ళిపోయారు. ప్రియమైన వాళ్ళారా, అంతకంతకు అభివృద్ధి పొందవాలని అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘమునకు పత్రికను రాస్తూ ఆ మొదటి అధ్యాయము 9వ వచనములో ఆ మాట తెలియజేస్తూ ఉంటున్నాడు. మీరంతకంతకు అభివృద్ధి పొందవాలను అంటే ఆలోచించండి, మన జీవితంలోనికి ఎన్నో సంవత్సరాలు వచ్చి వెళ్ళిపోతా ఉన్నాయి. అభివృద్ధి ఉందంటారా? అభివృద్ధి ఉందంటారా? ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని పట్ల ప్రేమ ఉంటే శ్రేష్టమైన కార్యాలు చేయడానికి మనుషులను పొరికొల్పుతూ ఉంటుంది. అంటే చూడండి ప్రియమైన దేవుని, దేవుడు మరి మనము శ్రేష్టమైన కార్యాలు చేస్తే దేవుడు సంతోషిస్తాడు, దేవుడు ఆనందిస్తాడు. ఎప్పుడు మన ఆనందాలు మన యొక్క విధానాలు ఇవే కాదు ప్రియమైన దేవుని, మనల్ని కన్నటువంటి ఆ దేవుడిని గురించి కూడా మనం ఆలోచించాలి. అంతకంతకు మీరు అభివృద్ధిలోనికి రావాలి. మన జీవితంలోనికి ఎన్నో సంవత్సరాలు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. దేవుని కొరకు చేసిన ఒక మంచి కార్యము, ఒక గొప్ప కార్యము, ఒక శ్రేష్టమైన కార్యము మన జీవితంలో, మన ఆత్మీయమైన జీవితంలో దేవుని పట్ల మనకున్న ప్రేమను బట్టి, దేవుని పట్ల మనకున్న అనుభవ జ్ఞానాన్ని బట్టి, సకల విధములైన అనుభవ జ్ఞానాన్ని బట్టి ఏదైనా శ్రేష్టమైన కార్యాన్ని మనము చేయగలుగుతున్నాము. ఒక దావీదు వలె దావీదు శ్రేష్టమైన కార్యం చేశాడు. యేసుక్రీస్తు ప్రభు వలె భూమికి ఆకాశానికి ఒక శాపగ్రస్తమైన మరణము ఆయన మరణించాడు. నిర్దోషుల సభలో, పరిశుద్ధుల సభలో, ఆ పరలోకములో, నిత్య రాజ్యములో నీవు నేను ఉండాలని ఒక గొప్ప కార్యాన్ని యేసుక్రీస్తు ప్రభు చేశాడు. ఆయన నామము పెట్టి పిలువబడుతున్న మనము, ఆయన జనులుగా ఉంటున్న మనము ఏ శ్రేష్టమైన కార్యాన్ని మనము చేయగలుగుతున్నాము. ప్రియమైన దేవుని పిల్లరా, మన అవశ్యము శ్రేష్టమైన కార్యములు. కాబట్టి దేవుడు కోరుకుంటున్నాడు, ఇన్ని సంవత్సరాలు గతించిపోయాయి, మన బ్రతుకులో, మన జీవితంలో శ్రేష్టమైన కార్యాలు లేవేమో. కాబట్టి ఇక నుంచి అయినను దేవుణ్ణి ప్రేమించిన మనమందరము కూడా శ్రేష్టమైన కార్యాలు, మరి ఆయన రక్తంలో కడగబడిన మనము దావీదు వలె, యేసుక్రీస్తు ప్రభు వలె శ్రేష్టమైన కార్యాలు ప్రభు కొరకు మనమందరము చేయుదుముగాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించునుగాక. ఒక మాట ప్రార్థన చేసుకుందాం. త్వరలో వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే దేవాన్ని సహాయం నాకు కలిగించు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘమునకు పత్రికలు రాస్తున్నాడు. మీరు శ్రేష్టమైన కార్యములను చేయుడి, ప్రేమతోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ అంతకంతకు అభివృద్ధి పొందవలెనని నిర్దోషమైన, నిష్కలంకమైన, మరి యేసుక్రీస్తు రక్తములో కడగబడిన మీరు దేవుని కొరకు ఒక గొప్ప కార్యము చేయాలి. ఒక గొప్ప అద్భుతమైనటువంటి కార్యము దావీదు చేసినట్లుగా, యేసుక్రీస్తు ప్రభు చేసినట్లుగా దేవుని పట్ల మనకు ప్రేమ ఉంటే ఆ ప్రేమ మనల్ని పరికొల్పుతుంది. ఆ ప్రేమ మనల్ని నిలవనీయదు. ఆ ప్రేమ మనల్ని పడుకోనివ్వదు, నడవనీయదు. వెళ్ళాలని ఆ ప్రేమ పరికొల్పుతుంది. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన తండ్రి, జీవము కలిగిన దేవానికి స్తోత్రాలు. గొప్పవాడ, శక్తిమంతుడా, బలవంతుడా, అయా మా జీవితంలో ఎన్నో సంవత్సరాలు, ఎన్నో నెలలు గతించిపోతున్నాయి. ప్రభువా, శ్రేష్టమైన కార్యాలు మేము చేయలేకపోతున్నాము. తండ్రి నీకు వందనాలు. నాతో, మా అందరితో మాట్లాడినందుకు మీకే కృతజ్ఞతలు చెల్లిస్తాం. ఎన్నటువంటి మాటలు ప్రభా మా హృదయాంతరంగంలో ఫలభరితముగా ఉండటకు మీరే కృప చూపమని, మమ్మల్ని మేము మోసము చేసుకునే విధానంలో మేము ఉండకుండా అయా మరి తండ్రి నీ శ్రేష్టమైన కార్యాలను మేము పాలుభాగస్తులమై ఉండి నీ కొరకు ప్రభా నిన్ను సంతోషపరచుటకు శ్రేష్టమైన కార్యము రానున్న సంవత్సరాలను అద్భుతంగా మేమందరము చేయటకు నీ చక్కటి తరతులు నీ ద్వారా మా అందరికి అనుగ్రహింపచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, తన ప్రియ కుమారుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మని సహవాసము సన్నిధి సహకారం
చేరువస్తున్న ప్రతి వారికి, రాలేక నిలుచున్న వారికి, సకల పరిస్థితులకును సార్వత్రిక సంగమునకును సదాకాలము దేవుని యొక్క కృప తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ధన్యవాదాలు.